పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తించి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని పీలేరు నియోజకవర్గ ప్రజలకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందంటున్న నల్లారి కిషోర్ కుమార్తో మా ప్రతినిధి సంజన ఫేస్ టు ఫేస్. మిస్టర్ వెల్కమ్ టు 60 నేను సంజన. ప్రస్తుతం మనం ఉన్నాం పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా ఆయన ముందుకెళ్తున్నారు, ప్రజల మనసును ఏ విధంగా గెలుచుకోబోతున్నారు 2024 ఎన్నికల్లో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ముందుకు ఎలా ఉన్నారు? సో ఎండలు కూడా లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు. అసలు ఏ విధంగా జరుగుతోంది ప్రచారం? కరెక్ట్ గా మేలో వచ్చిన ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ కంటే 1 month లేట్ గా అవటం జరిగింది. తప్పదు కాబట్టి ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అందరం ఇబ్బంది పడుతున్నాం. ఓకే, సో ఇబ్బందిని కూడా లెక్క చేయకుండా చేస్తున్నారు. సో ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏదైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో బీజేపీ, జనసేన, టీడీపీ 120-130 సీట్లు ఖచ్చితంగా వస్తాయమ్మా. ఓకే, సో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఎన్నికలు చాలా టఫ్ టాస్క్. అటు వైసీపీ ఉంది, ఇటు 3 కూటములు ఉన్నాయి. సో ఈ 3 కూటములు ఈ వైసీపీని ఏ విధంగా ఎదుర్కోబోతున్నాయి? ఈ సూరు ఉండదమ్మా, 1 side ఎలక్షన్ ఉంటుంది అనుకుంటున్నాం మేము. అప్పుడేదో సూరు అవకాశం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి అనే అభిప్రాయంతో ప్రజలు ఓటు వేసినారు. ఈ సూరు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. ఒక ఛాన్స్ అన్నది ఒక ఛాన్స్ అయితే ఇవ్వరంటారు. ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఎన్నికలు టఫ్ టాస్క్ అనుకున్నప్పుడు 3 పార్టీల అలయన్స్ ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటారు. అంటే 3 పార్టీలు ఇప్పుడు టీడీపీకి ఏ విధంగా గెలుపుని అందిస్తాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా జనసేన వల్ల, పవన్ కళ్యాణ్ చేసిన వల్ల ఖచ్చితంగా లాభం అయితే ఉంది. ఇంకా మోడీ గారు ఏదైతే దేశంలో మంచి పథకాలు, మంచి స్కీమ్స్ చేశారో దాని వల్ల కూడా ఖచ్చితంగా ప్రజల్లో మార్పు ఉంటుంది. ఈ 3 పార్టీలు ఖచ్చితంగా స్వీప్ చేస్తారు ఇక్కడ ఆంధ్ర. క్లీన్ స్వీప్ అయిపోతుంది అంటారా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మీ సర్వేస్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా ప్రస్తుతం ఎక్కడ చూసుకున్నా కూడా ఏపీ అనే కాదు, పీలేరు అనే కాదు, ఎక్కడ చూసుకున్నా టీడీపీ వేవ్ కనిపిస్తోంది. సో ఆ వేవ్ అనేది ఎన్నికల వరకు కూడా కొనసాగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వేవ్ కనిపిస్తుంది. ఎన్ని నేషనల్ సర్వేస్ కూడా అన్ని టీడీపీ, ఎన్డీఏకే చూపిస్తోంది అలయన్స్. వాళ్ళకి 5-6 సీట్ల పైన కూడా వచ్చేది లేదు. పార్లమెంట్ సీట్లు కూడా దగ్గర 15-20 సీట్లు పార్లమెంట్ సీట్లు కూడా ఎన్డీఏ అలయన్స్ గా వస్తాయని చూపిస్తాం. మీ ఛానల్స్ చూపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ పీలేరు నియోజకవర్గంలో ఇక్కడ ఎదుర్కొంటున్న ప్రజల ప్రధాన సమస్యలు ఏంటి? అసలు నీళ్ళ సమస్య ఉంది. మనం అప్పుడు జరకోన ప్రాజెక్టు కేవీపల్లిలో మనం మొదలు పెట్టి ఈ 3 మండలాలకు కలికిరి, కేవీపల్లి, కలకడ కోసం అని చెప్పి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి చేయటం జరిగింది. ఆ ప్రాజెక్టు అది మెయింటెనెన్స్ చేయని దాని వల్ల ఇప్పుడు నీళ్లు కూడా లేని పరిస్థితి గ్రామాల్లో. ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ 10 సంవత్సరాలు ఉండి ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేసింది. మేము వేసిన సీసీ రోడ్లు, మేము వేసిన తార్ రోడ్లు, మేము వేసిన బోర్లు, ట్యాంకులు తప్ప కొత్తగా ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏ గ్రామంలో కూడా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు అవన్నీ. ఓకే, సో గత ప్రభుత్వ వైఫల్యాలను మీరు ఏ విధంగా ఎత్తి చూపబోతున్నారు? అసలు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? వాళ్ళు చేసింది ఏమి లేదమ్మా. ఏదో ఇసుక తోలుకున్నారు, మట్టి తోలుకున్నారు, భూదందాలు చేసినారు తప్ప వాళ్ళు ఏ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ చేసింది లేదు. ఇక్కడ మీ హరిజన వాళ్ళలో కూడా ఇక్కడ కూడా నాకు తెలిసి ఏం చేసినారో అడగండి రాళ్ళనే. 5 ఏళ్ళు ఏమైనా చేశారా తల్లి మీకు? ఒక పని ఏమన్నా మేము చేసిన రోడ్లు, మేము చేసిన ఇల్లు అప్పుడు చేసింది తప్ప ఏది చేసిందో వాళ్ళే సాక్ష్యం మీకు. ఓకే, సో అంటే గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినవే ఇప్పటికీ ఉన్నాయంటారు అంతేనా? అంతే. మేము ఉండేటప్పుడు, అన్న ఉండేటప్పుడు, మేము ఉండేటప్పుడు, తర్వాత టీడీపీ అధికారం ఉండేటప్పుడు చేసింది తప్ప ఇంకెవ్వరు ఏం చేసింది లేదమ్మా. ఖచ్చితంగా ప్రజలు రియలైజ్ అవుతారని నేను కోరుకుంటున్నాను. సో వీళ్ళు ఏం కోరుకుంటారండి? ప్రధానంగా వీళ్ళ సమస్యలు నీటి సమస్య ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు, రోడ్లు సరిగ్గా లేవంటున్నారు. సో వీళ్ళు ఏం కోరుకుంటారు? రోడ్లు మేము వేసినాము, అప్పుడు తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసాం. నీళ్ళ సమస్య ఉంది. ఈ జరుగుతున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మెయింటైన్ చేస్తే మాకు ఖచ్చితంగా నీళ్లు వస్తాయి అందరికి. ఇక్కడ మెయింటెనెన్స్ లేని దాని వల్ల మెయింటెనెన్స్ లేని వల్ల నీళ్ల ప్రాబ్లం కేవీపల్లి మండలం పూర్తిగా ఉంది. సో మీ అపోజిట్ ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి గారు మీద కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ మేము చేసినవి వాళ్ళు చేసుకుని చెప్పుకుంటున్నారు. సో అధికారం రావడం కోసం ఎన్ని మ్యాజిక్ లైనా చేస్తారు. సో అవన్నీ ప్రజలు నమ్మొద్దని ప్రలోభ పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి మీరేమంటారు? వాళ్ళు ఏం చేసింది లేదు. ఈ 10 years ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఏ గ్రామంలో, ఎంబీపల్లి గ్రామంలో కూడా మనం వేసిన తార్ రోడ్లు, మేము వేసిన సిమెంట్ రోడ్లు, మేము వేసిన వాటర్ ట్యాంకులు, మేము వేసిన బోర్లు తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. ప్రజలే దానికి సాక్ష్యము. ఖచ్చితంగా ఈ సూరు ప్రజలు బుద్ధి చెప్తారు. సో 2024లో ఇఫ్ మీరు అధికారంలోకి వస్తే ఇక్కడ ప్రజలకి మీరు ఏం భరోసా ఇస్తారు? ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, నీళ్లు ఇబ్బంది లేకుండా జరుకోన ప్రాజెక్ట్ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ తూపల్లి విలేజ్ లో నుంచే వాటర్ రావాలి ఇక్కడికి. అది ఖచ్చితంగా రోజు నీళ్లు వచ్చేలాగా చేస్తాం. అన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని తీరుస్తాం.
సో వై నాట్ 175 నినాదంతో వైసీపీ ముందుకెళ్తోంది. ఒకవైపు సిద్ధం, మరోవైపు సంసిద్ధం. ఈ యుద్ధం ఏ విధంగా ఉండబోతోంది అసలు? 175 ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎవరికి రావాలమ్మా, ఏ పార్టీకి రావు. ఊరికే అవంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా 120, 130 సీట్లు అయితే తెలుగుదేశం పార్టీకి వస్తాయి. సో ఏ విధమైన కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు? మరో పక్క టీడీపీ వేవ్ కనిపిస్తోంది, మరోవైపు ప్రజలు కూడా తిరిగి మళ్ళీ టీడీపీకే బ్రహ్మరథం పడతా ఉన్నారు. సో సిబిఎం ప్రవేశపెట్టిన సూపర్ 6 అనేది ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? ఖచ్చితంగా 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వస్తానే 4,000 రూపాయలు ఇస్తారు మీకు. తర్వాత బస్సులో మహిళలకు ఫ్రీగా పోవచ్చు. గ్యాస్ సిలిండర్ 3 ఇస్తామని చెప్పినారు. కానీ ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా అందరికీ చేస్తామని ఈ రోజు నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొత్తగా మేనిఫెస్టో పెట్టాడో టోటల్ ఫెయిల్యూర్ మేనిఫెస్టో, అక్కడ ఏమీ లేదు అక్కడ. సో చంద్రబాబు గారు పెట్టిన సూపర్ 6 చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు గారిని విశ్వసిస్తారు. సో నిన్ను ప్రధానంగా మేనిఫెస్టో ప్రవేశపెట్టారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఏవైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలన్నీ కూడా వేస్ట్, ఇదంతా మనీ ఖర్చు, ఈ మేనిఫెస్టో ఇదన్నీ లెక్కలు వేస్ట్ అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు మేనిఫెస్టోకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి. అంతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కామెంట్ చేయొచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి ప్రజలంతా కూడా, 200 రూపాయలు ఉండే పెన్షన్ 2,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెంచినది 1,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు చంద్రబాబు గారు నెక్స్ట్ మంత్ ముఖ్యమంత్రి అయితేనే ఇమీడియట్ గా 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తానని చెప్పాడు. కాబట్టి చంద్రబాబు గారు ఏదైతే మాట చెప్పాడో అన్ని కూడా గ్యాస్ కావచ్చు, బస్సు కావచ్చు, అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాడు. సో ఈ సూపర్ 6 కాకుండా మీరు ఇచ్చిన హామీలే కాకుండా మీరు భరోసా వీళ్ళకేమి ఇస్తారు అసలు? ఖచ్చితంగా లోకల్ గా ఉండే సమస్యలు ఏదైతే ఉన్నాయో, రోడ్డు సమస్య కావచ్చు, నీళ్ళ సమస్య కావచ్చు, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, కాలువ సమస్య కావచ్చు, అవన్నీ కూడా లోకల్ గా మేమంతా చూసుకొని ఒక ప్రణాళిక వేసుకొని 1 year లో తెలుగుదేశం వచ్చిన 1 year లో ఇవన్నీ లోకల్ గా ఉండే సమస్యలన్నీ ఇబ్బంది లేకుండా చేస్తాం. సో చివరిగా మీ అభిమానులకి, కార్యకర్తలకి, నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్తారు? మీ మాటలు చెప్పాలి. ఖచ్చితంగా ఆలోచించండి, అవినీతి ప్రభుత్వాన్ని పాలదోలండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ ఇసుక తోలుకున్నారు, మట్టి తోలుకున్నారు, 1000 కోట్లు కరప్షన్ చేశారు తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించండి, నన్ను కానీ ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో వర్క్లన్నీ కూడా మనం కంప్లీట్ చేసి కాన్స్టిట్యున్సీని మళ్ళీ ఇంకా 20 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తాం. సో మీ అన్నగారు బీజేపీ నుంచి వెళ్తున్నారు, మీరు టీడీపీ నుంచి వెళ్తున్నారు, మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా మిత్రపక్షం కాబట్టి ఇంక ఇబ్బంది ఏముందమ్మా. పవన్ కళ్యాణ్ గారు జనసేన ముందుకెళ్తున్నాం అందరము, బీజేపీ, జనసేన, తెలుగుదేశం మిత్రపక్షము కాబట్టి అందరూ కలిసి ముందుకెళ్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది గుడ్ లక్. సో మొత్తానికి చూసుకున్నట్టయితే అవినీతిని పక్కన పెట్టి అభివృద్ధికే పట్టం కట్టి టీడీపీని గెలిపించాలని కూడా చెప్తున్న